నువ్వు చేసుకుంటావు బావా, నీకేంది నెలకు 4000 పింఛన్ వస్తుంది అక్కలు నీది కలిపి. ఎవరన్నా కట్టిన అంగలేంది ఉంటే 19 ఉంటే చేసుకుంటారా, చేసినవి కొంటారా అని చేసుకొని అమ్ముతాను. నీకేంది బావా కడ ఉన్నట్టున్నావు. అప్పారో ఇక నువ్వు కొన్నావు కానీ అయినా కొంటాడు. అయ్యో గోడ మీద గిరికాయ అసలే దొరక అన్నట్టు బండి మీద పోకుండా అడుగుతాడు ఏమప్పాలు అమ్ముతాడు మరి. అప్పాలో అప్పాలో అయ్యో ఈయన పంది పిల్లల దినాలు గాను, ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా మొన్న ఈడ ఎదురైండు రేగువల్లి గిరాకీ కాలే మన్ను కాలే అట్టే ఖరాబ్ అయిపోయినాయి. ఇవాళ ఈడ ఎదురైతాండు కదా, గిరాకీ అవుతుందో కాదో. నేను మొదటి తల పండు వాళ్ళగా ఏదో పని చేసినట్టు మొట్టు కొట్టినట్టు ఊరబర్ర వెళ్ళి రోడ్ అంతా ఉరుక్కుంటూ నడిచేస్తాను. అప్పాలో అప్పాలో గారెలు అప్పాలో. ఏమిటండి మీరు మాట్లాడేది? దౌడ పని చంపితే దౌడ పని కానీ మొదటి తల పండు వాళ్ళగా ఈ నట్ట నడిపి తొగర దొరికించుకొని అప్పాలు ఇస్తావా అంటానేది. అయ్యో నేను అన్నది కాదు కాదు పోసు, అప్పాలు ఇస్తావా అంటనా, రూపాయలు ఇచ్చిన కప్పాలు ఇవ్వకుంటే ఏమిత్త దుబ్బిత్తనా. అయ్యో నీ తింపులాట పాడుగాను ఆగుతలేవు పోసు. పడుతుంది పెన్నం తెచ్చిపెట్టిన కొద్దీ మద్ర గిబ్బ లెక్క బలిసిన ముళ్ళెత్తు పాను ఆ పాట నీకు పో ఎదురైనా జిడ్డు ముఖం పెట్టుకొని గుడ్డెలు పాదాలోడా. అప్పారు అప్పారు గారెలు సకినాలు. ఒక కప్పి అల్ల ఏంద్రా ఈ దుకాణంలో సాకలేదు పిప్పర పెట్ట ఒక కప్పి అలా. 50 రూపాయలు 100 రూపాయలు కొనమంటే ఏంది మీ అబ్బాయి లేరా ఇక్కడ? పొద్దుగాల మరి మీదే బోన్ అవుతుంది. ఇంకా బాగున్నాయి అమ్మేటి కానీ ఈ లోటు వద్దా అరపోడా ఏడిచ్చిన వద్దాట. పాడా ఈ ఫైర్ కొట్టి ఏ పైన నా దగ్గర చేయి చెప్తాడు. గిట్ట సమ్మక్కల బెల్లం వల్ల వంచితే వస్తుందా ఉంటుందరా? 5 రూపాయలు పట్టుకొని వస్తారు. ఒక్కటేమో కానీ నాకు పోతాయి అనుకుంటున్నారు. తాళ్ళ కన్నా పోదాం అనుకుంటే ముండ కొడుకులు మా ఇల్లు కలిపి సాగటోడు కూడా పనికి పోతాడు ఈనాడు. అప్పారు అప్పారు పల్లప్పారు శనగప్పారు నువ్వులప్పారు. అప్పారు అప్పారు శనగపప్పారు. కోసి అంటే కోసి తీసి దొంగల సమితి కొంటే కొండ లేకుంటలేవు. మేమైనా పుణ్యాన్ని తీసుకుంటానమా, పైసలు ఇచ్చి తీసుకుంటలేమా? కొనేదానివి నీకే గంతుంటే పిండి పట్టించుకొచ్చి అప్పాలు చేసి కాల్చి అమ్మేదాన్ని నాకెంతుండన్నే. నీ నీళ్ళు గుడికి ఏం తక్కువ లేదు కానీ మా జరగండి రా, నేను తీసుకుంటా. ఇది కాకపోతుంది ఏం అప్పాలున్నాయి, ఇవి సకినాలున్నాయి, గారెలున్నాయి, పల్లీల అప్పాలున్నాయి, శనగప్పాలున్నాయి, నువ్వుల అప్పాలున్నాయి. సరే ఉండు, నేను గిన్నె తెచ్చుకుంటా. ఇది
ఇది ఎక్కడ పడి అక్కడనే పెట్టింది, సోకులు అయితే బాగానే పడతాను. పాడుగండి అబ్బా, నాకైతే ఎక్కడక్కడ ఉంటే తిన్న కూడు కూడా పైన పడుతుంది. ఇంటి నిండా పాసే ఉంది, ఇంకా ఆకలి నూకనట్టున్నది, బోల జాగల బోలే ఉంది. ఇక పెట్టు. ఎన్ని రూపాయలు ఎట్లిస్తాను? ఎట్టే ఉన్నది 50 రూపాయలు 10 ఇస్తాను. 50 రూపాయలకు 10, ఓ 30 రూపాయలు అయ్యి. 50 రూపాయల 10 అంటే శనగపప్పు ఎట్టుంది ధర, నువ్వులు ఎట్టున్నాయి, పల్లీలు ఎట్టున్నాయి, నూనె ప్యాకెట్ ఎట్టున్నది, కొన్ని తింటాం ముట్టుగానే కానీ మరి ఎంత సేవ చేస్తే ఎన్ని పైసలు అయితే వస్తుందన్న తెలియదా? ఓ సాల్తి చెప్పినావు కానీ. చల్లకుండా సంచులకెళ్ళి తీయంగా అన్నీ ఇరిగినాయి. ఇరిగినాయి పెట్టకు. నేను ఇరిగినా ఏం పెడతలేదు తల్లి, నాకు నీ గురించి మా ఎరికే. రంకులాంటి రేఖ పెడితే కంపకు పెట్టి చింపుకుందాట, రంకులాంటి రేఖ పెడితే కంపకు పెట్టి చింపుకుందాట. ఇక పట్టు ఒకటి ఎక్కువనే ఎత్తాను ముక్క. అయ్యో ఒక్కటంటే ఒకటే ఎత్తావా? ఇంకో 2 అయ్యి. కాదా మరి నా రెక్కల కట్ట ఉత్తగానే నా మంచి పోస్టానికి సమ్మక్కల బెల్లం అని. అయ్యో ఒకటయ్యి. చేసుకొని తినిపోయేమో. ఒకటే అంటే ముక్కలు లేవు అంటే సారీ రావు. ఇగో ఏ పాటి ఇస్తాను? 30 రూపాయలు. 30? అవు. నాయనకి ఈ గారెను గంతే కనిపో. ఏదైనా గంట అంటే లోకమంతా వచ్చి నీకు వచ్చిరా మళ్ళా ఇయ్యి. గంతే కనిపో. ఇవో లేకపోతే లేవు, మళ్ళీ వచ్చిన పోసావని కానీ గంటే గింటేనక. 30 రూపాయలకు గీ మాత్రమే ఇచ్చినావు, ఇంకా 30 రూపాయల అనబడుతుంది. గట్నే ఉంటది. క్షీరసింగు రైక రంగు మగడట్టూ అన్నట్టు అన్నట్టు మళ్ళీ తోకుల పడ్డావు సింగారించుకొని కనుక బోర్లేదు, బోర్ల జాల బోర్లు ఎక్కడ అక్కడ పెట్టుకొని పాడు ఎట్లా మాత్రం పడుతుంది. ఆ బోళ్ళు ఈ ఆకిలి నేను ఎందుకు కుడతానే? లక్షల కట్నం తెచ్చుకున్నా. మళ్ళీ లక్షల కట్నం తెచ్చుకున్న దాన్ని జీతం ఉంచుకోకపోయినా ఎవరైనా గారెలు చెయ్యా. ఉంచుకుంటా కావచ్చు జీతము, అయినా నీకెందుకే? వచ్చిందాన్ని సచ్చినట్టు ఇచ్చి సప్పుడేగా మీకు అన్ని రామరామ శుద్ధులు అన్ని మాట్లాడుతున్నాను. నీకు దానికి ఎత్తుకో ఉన్నట్టుందేమో మోరా. ఇంకా చెత్త వేసినావు పో, ఇసురవుతున్నట్టున్నావు. అక్క ఈ బోర్లు మళ్ళా ఈయనే పెట్టింది కదా, ఒక్క పని శాతం అయితే లేదు. పంది లెక్క తింటది, మంచానికి ఇంత ఎత్తమంటది. అరే రామా, దీంతో నాకు అరిగోస పాడైందిరా. ఏం చెప్తాది మళ్ళా వన్నదైంది. ఏయ్ ఉన్నవానే, నీ అక్క బయటికి వెళ్ళు. బోర్లు ఎక్కడే పెట్టినావు, మళ్ళా ఎవరు వాళ్ళేవి? బయటికి వెళ్ళినవే, ఉన్నవాలేవా? ఏయ్ ఏం చేస్తారా బయటికి వెళ్ళు. ఏంటిది? ఏమో ఇంటి ముంగడికి వచ్చి సాగర్ కాకొన్నట్టు అడుగుతున్నావు. అదే ఏంలే, బోర్లు ఎక్కడే పెట్టినావు, ఇంకేం చేస్తానే? ఎక్కడి భాష ఎక్కడే ఉన్నది. ఈ అప్పాలు ఎప్పుడు చేసినవే? కర్ర బిర్రలు అవుతాడు. ఎక్కడి అప్పాలు ఎప్పుడు చేసినావు? చేయడానికి నాకే కర్మ, కొన్నా పైసలు పెట్టి. కొన్నావు? చెయ్య శాతం అయితే లేదు కానీ పైసలు పెట్టి కొన్నావే. నీ అవ్వ నిన్ను వేసుకున్న కాదు నాకు గిదే కోస అవుతుంది. ఆయనకి అప్పాలు ఎవరు అంపరిచారా ఇవ్వలేకు? పోసి ఇవాళ కూడా వచ్చిందా? అటు ఇటు చేసి అప్పాలంటే కట్టిపోయింది. ఈ అవ్వ తింటే కానీ ఇక పోలని తవ్వుపోయే. నేనెందుకు చదువుతా? లక్షల కట్ట తీసుకున్నావు, పోయి తవ్వుకో. అయినా ఇవ్వరు దాకా వాడలన్నీ తిరిగి వచ్చినావు, తోచేమన్నా అవుతుందా? తప్పుద్దా? తోముతానే ఏదో రోజు నీ ఈ పద్ధ వాళ్ళకి కొడితేనే నా టైం రాకపోతుందా? నేను దొరకపోతానా? బోర్డు అట్నే ఇల్లు కూడా ఉడతా ఆగమ్మా. ఇప్పుడు ముక్కుడు మర్చిపోయిందేమన్నా?
పోతుంది. నీ అవ్వ ఇదైతే నీకు న్యాయం కాదే. ఎవరన్నా మొగంతో నీ పోలు ఇస్తారే. మంది చూస్తే మానం పోతుందే. మొగ పుట్టివాడి పుట్టి కూడా వేస్ట్ అయిపోయిందే బతుకున్నది. అవు వాషింగ్ మిషన్ ఉండగా బట్టలు ఎవరైనా ఉతుకుతారా? ఉత్తరు మరి కాదా. మిక్సర్ ఉండగా రోట్లు ఎవరైనా రుబ్బుతారా? ఆ రూపరు మరి కాదా. బోలు తోమే మిషన్ ఉండగా బోలు ఎవరైనా దొమ్ముతారా? అసలు ఎవరు మరి కాదా. ఇవన్నిటికి మా వాళ్ళు పైసలు ఇస్తే తీసుకొని జేబులో నొక్కున్నావు. దున్నపోత లెక్క నువ్వు ఉండంగా నేనెందుకు దవ్వుతా? ఈ అవ్వ నేను అట్లా పైసలు తీసుకున్నందుకు నన్ను ఇట్లా పని మనిషి చేసిన ఆమె. నీ పైసలు వద్దు నువ్వు వద్దే, నీ దండం పెడతా. ఇక నేను బతకనే. ఇచ్చేది మానం పోతుంది. ఎవడు చూస్తాడుగా, ఎవరు చూడక ముందు దవదమని ఇంట్లోకి పోతా. తన్నేనా తన్నన్నా తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. రోడ్డు ఇల్లు కట్టలేవు కానీ దుమ్మంతా వాడుతుంది. లారీలు బస్సులు బండ్లు ఇంట్లో ఉండనట్టే ఉంటాను. పొద్దు 10 సార్లు వస్తుంది. అప్పాలు ఇప్పుడు నేను ఎడ చేసిండ్రా? పండుగ ఏడొచ్చింది, చెత్త తీయరాదు. నువ్వు ఇప్పుడు అయ్యి అని చేస్తావురని దండం పెడతా. కావాలి, ఇప్పుడే కావాలి. ఇప్పుడు వాళ్ళని ఏడుకోవాలి. కావాలి పైసలు నీ తెచ్చుకుంటా. పైసల్లో వేరు నాగపల్లి మరపల్లి చేస్తావురా. ఇవాళ ఎట్లా నేను చేస్తావురు అప్పాలు జర దండం పెడతా ఆగురి. ఇవాళ మా చెత్త తీయరు, చెత్త కానీ పోరు అటు పోరు. ఇలా అప్పాలకి ఇప్పుడే పండుగ వచ్చిందంటే ఇటు సైకిల్ ఉడకబట్టి ఇటు పని చేయబట్టి ఎప్పుడు చేయాలరా అప్పాలు? ఇలా చేస్తే తీయరు. ఇక కూరగాయలు అవసరం లేదు. ఇది ఒక అప్పాలంటారు, దీనికి ఏం పని పడలేదు. వాళ్ళు అప్పాలమ్మడానికి కూరగాయలు అప్పాలని ఇవాళ చేసిన తీసుకొచ్చి ఏం చేయాలి? ఇలా అర్థం వాళ్ళు మెరుగైంది నువ్వు పని తెచ్చుకుంది. ఏం చేసింది కూరగాయలు లాగుతలేరండి. కూరగాయలు ఉంటే ఒక బాగానే, లేకపోతే ఒక బాగానే. అచ్చక్క ఏం చేస్తాందో, ఇంట్లో ఉన్నదో బయటికి వెళ్ళో. ఇది అచ్చక్క ఉన్నవాయే? ఉన్నదా లేదా? అబ్బా ఇంటికాడ ఉన్నవో లేవో అనుకుంటానక్క. ఏమా ఉన్నా ఏడవైంది నేనా? అవును కానీ పండగ షాపింగ్ అయిపోయిందా? ఏడ షాపింగ్ చేసిన చేయలేదు. ఇంకా పైసలు రాలే. నాట ఏవైనా పైసలు ఇవ్వలేదు వాళ్ళు. ఇక కూరగాయలు అప్పాలని తలుగుతారు. గిన్నెలు బియ్యం జరుగుతాను పట్టించుకొస్తాను. అయ్యో తీసుకొని బయటికి పోదాం అనుకుని నువ్వు అప్పాలు కూడా పెట్టుకుంటే వెన్నడైతాయి. ఇక పట్టించుకొస్తా చేద్దాం. ఎందుకు షాప్కి ఎందుకు? ఏ బట్టలు కొనుక్కుందాం? కొనుక్కోద్దా చీరలు పండుగకు? ఈ పండుగకు కూడా చీరలు కొంటావా? అత్తా మరి మోడు మంచోడని చెల్లు. నా మోడు రూపాయి అంతే అంటావా? దసరా కొనుడే ఎక్కువ వాడు. కంట్రోల్ బియ్యమే నాకు ఇవి. ఒక కంట్రోల్ బియ్యమే. ఇక చెరిగి ఆయన గిన్నె కాడికి పట్టుకుపోతాను చూస్తాను. ఆ గిన్నె కాడ ఎంతమంది ఉన్నారో ఏందో. కూరగాయలు అప్పాలని ఎడతారు. ఇక అన్నారు ఆ పిల్లలు అన్నప్పుడు మరి. ఇక మరి ఏం చేయాలి చెల్లె? అప్పారు బల్లప్పారు శనగప్పారు నువ్వప్పారు. కోల్పోయినా చెల్లె. ఏ ఒక్కదాన్ని ఏం పోతాక్క అత్త అనుకున్న సోపతి. సరే పిండి ఏవో పోష అంటున్నావు. ఇక రా పోషానపోతే ఏమంటారు నిన్ను? పోషణకపోతే పళ్ళ మీద పాషానా అలానే నేను రాసక్కగా మూసుకొని కొరతానమేమే గట్నం ఉన్నట్టున్నది. ఏ రాగే చెల్లి ఏదేమో బాగా మాట్లాడతారు. తిండి దొరుకుతలేదా? ఇక ఎట్లా కూడా అమ్మనే ఇద్దరు పోషిగీసి అంటారు. మీరంతా నా మొగలు చిన్న పెద్దలా పోషిగీసి అంటారు. ఆయన మంచిగా ఉండు నిన్ను అడ్డిరు కదా అంతు. అవు నిన్నైతేనే ఉంచుకోను, నన్నే ఉంచుకొని ఇస్తలేడు. నిన్నైతే సిరదైక గుంజుకొని తెల్లారే సేవో చెల్లగొట్టు. ఆగో నడతాడు గోసికి చూసిపోయింది. అయితే గానే కూర్చున్నావు ఇటు దాకా వచ్చి గిరిగిరిరా ఇటు జరుగు. ఏదైతే కూర్చుంటానికి కొరుడు తక్కువ. అయ్యో కొనుడు ఇది అమ్ముడు బాగానే ఉన్నది కానీ మనమే కొంటున్నాయి మాట. మరి ఎట్టిస్తానే లోకం ఇచ్చేంత రేట్ ఇస్తాను. అదే రేటు చెప్పు ఎంతో?
50 రూపాయలకు 10 ఇస్తాన్నా. కొనడానికా తినడానికా? ఇక కొనుక్కొని తినరా మురుగ పెట్టుకుంటారా? అమ్మటట్టు ఉన్నది అన్న నీ కథ నీరు ఎట్లు చూస్తే అన్ని తీసుకొని మళ్ళీ ఇదే తినటట్టు ఉన్నది. ఇది అమ్మే రేట్ చెప్తానైతే ఇప్పుడు ఇంటికి కూడా పోయేటట్టే ఉన్నావు మళ్ళా. అన్ని ముగ్గిపోయినట్టే ఉన్నాయి. రెడీ చేసినవే ఇవి. దొంగ సంవత్సరాలు మీరు సాయి ఉన్నారు. మీ మొగలు సంసారం చెప్తలే రేవకి అప్పార కంక పెడతాను. సిగ బరుగుదనే పోసి సంవత్సరం జీవితాలు అన్నామంటే ఏది పెట్టకుర్రే అంట ఎట్లిస్తావా ఇయ్యి? అందరు చేయి పెట్టకుర్రేమో సమ్మక్కల వేలు అదే నీకైతే బుద్ధి లేదు కానీ రుచి చూడద్దా ఎట్లా చేసినావో మాయరికే కానీ గింత ముక్కింత తినాలి కానీ రుచి గీసి అనుకుంటే ఏ ఊర పెట్టినావో ఏ పని లేచినావో నాకేం తెలుసు మరి. ఇది ఎట్లున్నది సైజు చూడద్దా? సైజు చూడైతే తీసుకోనా ఇయ్యిగా పొరగన్ను వచ్చామన్నీ మీకైతే కొద్దిగా బుద్ధి లేదేమో చేతులు పెడతారు నేను ఇయ్యనా? మా చేతులకి ఏమైంది? ఎంత 10 రూపాయలు 5 50 రూపాయలకు 10 ఇస్తాను పట్టు. ఎంత? 50 రూపాయలకు 10 ఎంత అంటాను వేందే ముంగిస ముద్దారా అట్లా దారైతానయా ఎల్లాకు కొత్తిమీరాకు అల్లం ఉప్పు పప్పు నువ్వులు పల్లీలు ఎన్నై తప్పాలైతున్నాయే. నువ్వు ఆంక ఎత్తాను పాసులు అప్పాలి మేము చేసుకోం కావచ్చు. ఇక ఇది ఆంక ఎత్తాందట వెళ్ళిపోయేది ఇది అది అని చెప్తాను. ఇక నేను వెళ్ళగావచ్చు. అవ్వో మరి అయినాడు దాని అయితే పోరగాడు నోరు తెరిచాడు కదా ఎందుకు ఉంటాను నాకు చేసి పెట్టపోయినవే. నువ్వు ఊరుకు ముందుగా గంప పట్టుకుని వస్తానే మనకి మార్చి మొక్కవుదానా ఇదే సపరేట్ ఏమడతాను. 10 గంటల పండు కట్ట తిరుగుంటామట బియ్యం పట్టి ఇచ్చి మాడని చెయ్యే ఏడుపోకన్నా నువ్వు ఇంత అప్పాలు చెప్తావు. మానడు కాదు అడ్డాడు పోసిన గిన్నె తెచ్చుకోపో పొద్దుగో తండ్రి పోవాలి గట్ట అల్లెల కానీ వేరే నీకైతే సిగ్గరేవేమే గిన్నె తెచ్చుకోపోరా తాళ్ళలో పోయినా అయిపోవు కర్మార్ కరీలో పడుతున్నా కసంటి నీ అసంటి అందులో కూడా సంతుకుంటుంది అని వచ్చిన ఉన్న పూరుకోడు ఏమనుకుంటున్నా సమిత అంటే ఈ కాయంతో గుండికి ఇస్త దొంగ సమితి ఓని మొన్నకి ఇచ్చుకున్నావు ఇది ఏ పట్టి అలా పైసలు ఏ పట్టి అంటే ఏందే ఇదే చేను వెంట ఇచ్చిన ఉల్లాక గిట్ట నీకు ఇట్టియా నీ మీకు ఇస్త కొంట వేసుకోకు ఏ బాబా పైసలు లేపో ఏ పట్టి 20 రూపాయలు వాడే 20 రూపాయల ఇక వాటు ఏందే 10 రూపాయల ఏందే 10 రూపాయల సంక్రాంతి సంవత్సరాల 10 రూపాయలకు బద్దపావు పల్లీలు కూడా రావు. ఓ దొంగనా సాయంకి నేను మళ్ళీ ఇస్తాను పో పండుగ నువ్వు అంగిస్తున్నావు ఒక్కొక్క సామికి బర్ర లెక్క నిలుపుకుంటేనే ముక్కిపోయి అంటాను. అట్టే నలమక దాంతో ఇట్లా పిచ్చి కాదరా ఒక్క రోజు ఆగితే అయిపోగారా సంవత్సరాల నేను అడిగాని అనుకున్నానే ఆ 10 పిల్లల పసాలు గారు ఎదురైంది నాకు అమ్ముకోంగా ఏవో బాగా మాట్లాడతాను ఏందే బోడ పక్కన నిన్ను చూస్తే ఏరవేటారు కూడా ఎవరికో మాటలకే ఉన్నావు వాటితో నాకేం పని నా పని నేను చేసుకొని వస్తా అయితే కానీ ముసలి తప్పదు మంచిగా చేసింది అక్క చేస్తుంది దానికి ఏమన్నా పని ఆ పాటన అన్ని వేసింది మంచిగానే చేసింది కూరగాళ్ళ పుట్టగాళ్ళ మొగడా ముద్దా దానికి అయిపోయినాయి నూకలు జరు కూడా అయితే వెయ్యాలా ఇంకొక వాయిదా అయిపోతుంది అవునులా చక్క ఇంకా పసాలు ఏంది డిక్కి కొన్ని నడుచుకుంటూ పోయినట్టు పోతాడు వెనక బాగా పెంచి ఒక పోరి ఆ పోరకి పుట్టడు కోసున్నది అనికి పెళ్ళం మంచి దొరకలేదు పని పుట్టడు పని చేస్తాడు ఆడి చేసినాడు చేస్తాడు ఆడు. అయ్యో అవునా అందుకే రంది కొద్ది పోతానట్టు అందుకే రండి మాకు పిలువు ఒకసారి ఇక ఓ పసాలు ఇకరా పోరకి మంచి పిల్లలు దొరుకుతుందా నడుచుకోండి ఆయనకి ఎక్కడ రాత్రి పిల్లలు దొరికింది ఎన్నో చేసిపోతుంది మంచి అనిపించేది అంటది ఏ పని చేయదు కూరడు కూర అన్నాలు వేసుకోపోయి ఇవ్వాలి. ఏంది వదిన పిల్లవాడి ఆగా ఏంది పిల్ల నా బాధలు ఏం పడితే ఏడ పని పడలేక నన్ను పిలుస్తారు ఏంది చెప్పురి. ఏం లేదు పసాద్ బావా నువ్వు కదా రంది కొద్ది పోతాను మనం ఈ బాధ ఏందో అడుగుదామని పిలిచిన ఇంతకు ఎందుకు అంత రంది పడతాను. ఇక ఏం చెప్పాలా పిల్ల ఒకరికి చెప్తే తీరేదా నా బాధ. అబ్బా నా పిల్లతోని రంది అవుతుంది ఎక్కలేని చెరల పడ్డట్టు అయిపోయింది. ఊళ్ళే నా మానవ నా ఇచ్చేది పోతుంది. ఒక్క పని చేయమంటే చేస్తలేదు తింటుంది పంటుంది అసలు ఒక్కొక్క టైంలో నేను మొగొన్నా అనే విషయాన్ని మర్చిపోయినా. అబ్బా ఈ బతకదు పిల్ల నాకు ఎక్కడ రాతలో ఏమో కానీ ఇది జరిగింది నాకు. అయ్యో బావా ఏడవకి ఎద్దోళ్ళు ఉన్నావు ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు.
గదే పిల్ల గారానికే ఉతకదత్తన్నా, లేకపోతే ఉరి పెట్టుకొని ఎప్పుడో దత్తును దాన్ని పెట్టే టార్చర్కు. ఏం ఒత్తుకొని చస్తాను? వదినే నువ్వు గంట డైరెక్ట్ అయితే ఏం చెప్పాలి, నీ అంత కారణం వాడతావు నువ్వు. అయ్యో పిల్లగా నువ్వు గట్ల పోతానని మా చెల్లె మళ్ళీ ఏమో లొల్లి పెట్టిందని మేము పిలిచినావు. ఏమన్నది ఇంతకు మా చెల్లె బోర్డు పంపించిందా? ఇక పోలొక్కటేనా వదినే, అది కట్టుకున్న లంగ కాజలు వింటే చెప్పుకుంటే బాగా పోయేటట్టున్నది వదినే. నేను చెప్పా వదినే. మరి గట్లెట్లా చేసుకున్నావు పిల్లగా? భయంలో పెట్టావా నీ పెళ్ళాన్ని? ఇగో మీ అన్న అయితే డాయర్ కాంచెలు విన్నయ్యమంటాను నన్ను. మా అన్న పుణ్యం చేసుకున్నాడు వదినే, అందుకనే నీ అతడు దొరికారు. నేను ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను, ఈ రాక్షస బావదంటే షెడ్కి ఇంత ఉంటుంది, ఈయనదైతే లంగంత ఉంటుంది, అందుకే అక్క బిడ్డలేకపోతాను కావచ్చు. ఆగరా అదే ఆ పిల్లగాడు ఇజ్జత్ అంతా తీస్తాను. ఆయనే అసలే బాధ కొద్దున్నాడు, ఇంకింత ఇజ్జత్ తీయబడుతుంది. ఊక పిల్లగా అది తెలుసో తెలియక అంటాంది. ఏ గది కదక్క, బావ రందిపోతున్నాడు నవ్విద్దామని అంటానా. ఆయన గట్లా అనుకుంటానా? ఆయన మావాదిని నువ్వు మా మరదలేమో పిలిచిన ఇజ్జత్ ఇస్తారు మనం ఇస్తానని అనుకుంటాను. అవు పిల్లగా అది అన్నగాని ఫీల్ అవుతానవా? ఓ వదినే, దానికి అర్థం ఎదురకుండా అయిపోయింది వదినే, దాని మనసు అయిపోయినా వదినే. ఎందుకు బావా అక్కని చూస్తే ఫీలింగ్స్ అత్తలేవా? ఇగో పిల్ల పిలిచి నా ఇజ్జత్ మనం దిద్దామని కూర్చున్నారు కదా మీరు ఇక్కడ. నీ పాడుగాను ఏం అడగానో తెలియదు, అడగద్దో తెలియదు. అయినా పిల్ల ఇంటికి పోవాలంటే మొగోనికి సంబరం అనిపించాలి, సంతోషం అనిపించాలి. ఇంటికి పోదామంటే నాకు పురుగు పెట్టుకున్నంత పని అవుతుంది పిల్ల. అయ్యో గా ముచ్చటేందో నీ రంది గురించి అడుగుదామని పిలిచినాం బావా. అయితే ఏదో చెప్పురు ముచ్చట, ఇక నా రంది నాకు ఎప్పటికి ఉండేది కానీ చెప్పురి ఎందుకు పిలిచిరు? నీ రంది ఓడగొట్టే ముచ్చట చెప్తాం బావా. ఏ ముచ్చట చెప్పురి? ఇగో అక్క నువ్వు చెప్పినట్టు వినాలంటే ఒక మంచి ఉపాయం ఉన్నది. ఉపాయమా? అప్ప మీకు 2 చేతుల దండం పెడతా, ఇంకే పని చేయదు. ఏంటిదో చెప్పురి? అయ్యో మన అప్పాలమ్మే పోషాక లేదా, అవునది. దాని దగ్గర మందు దొరుకుతుంది. అది తీసుకుపోయి నువ్వు అక్కకు పెట్టిన అనుకో, పాంబూరు తిరిగితే ఎట్లా తిరుగుతుంది, అక్క కూడా ఎట్లా తిరుగుతుంది నీ అనికి. నువ్వు చెప్పినట్టు తింటది. అవ్వతుడు నిజంగా? అప్ప పిల్ల ఇంతమంది ఊళ్ళో ఉన్నారు, ఇప్పటి వరకు నా బాధ ఎవ్వరు అర్థం చేసుకోలే. అయితే అందుకే బావ పిలిచినాం. మరి సరే, మరి ఆ మందు తెప్పిరి మీరే. సరే బావ తీసుకొస్తాం ఇవ్వాలని. మరి పైసలని ఆ అంశాలను అడిగినాకనే చెప్తాను. ఎంతైతే ఇది పెట్టుకోవా ఏంది అక్క కోసం. ఏ పిల్ల ఇప్పుడు నా చుట్టూ అది తిరిగాడే కానీ దాని పోగా మీకు కూడా పైసలు ఇస్తా. పైసలు ఇస్తావు కానీ మాకేమవుతుంది కానీ నువ్వు మంచిగా ఉండు. మంచిగా నువ్వు చెప్పినట్టు తింటది. కట్ చేసుకో ఫస్ట్, నువ్వు పోయి అడిగతావు ఆ పోషక. బరాబరేనా? ఏ సూపర్ అవుతుంది పిల్లగా, నువ్వు చెప్తే అట్లా తింటది అది. అమ్మ చూడు, ఇప్పుడు మొగని అనిపిస్తాను. ఇక వంగకు ఆగు, అది తెచ్చరాక. సరే వదనే పిల్ల, ఇక మరి పోయేట పోయిరా ఫోన్ చేస్తాం మళ్ళీ. ఆ ఫోన్ చెయ్యి, ఆ పైసలు మరి నేను తీసుకొస్తా. సరే మర్చిపోకు పిల్ల. ఏ మర్చిపోను బావా. అబ్బా నిన్నైతే జీవితాంతం మర్చిపోను. సరేనా? సరే ఓకే పిల్ల, పోయేట. నువ్వైతే ఆ పని చూసుకోపో, పైసల పని. అయితే పొంగున్నట్టే ఉంటాడు వెనక పొన్న. బాత పోతా చూడు, చిన్న బాత ఆ గట్ల పోతాడు పిల్లగాడు. అయితే కానీ పోదాం. ఇక బాయ్ పోరాడు పోదాం. ఈ పొరగాళ్ళు అది పడవతలేరు నాకు. ఇక ఇంట్లో పెట్టు. అబ్బా నీ తిరుగుడు చల్లాకుండా తిరిగి కాళ్ళను నయ్యబట్టే ఇంకో మేనంత ఉన్నది పిండి. ఆనాలు కట్టెలు చెక్కలు ఎత్తే ఇంత పూస పోసి అది కూడా అమ్మక రావాలి రేపు. పైసలు ఏ పాట వచ్చినాయో ఏమో. అబ్బో దేవుడు, జెండు బాంబన్న కొనుక్కోపోతే రాందా బా కాళ్ళను నొయ్యబట్టే. అయ్యో 10 రూపాయల బిత్తిలు 2 అనుకున్న ఒకటేనా? 5 రూపాయల బిత్తి. అమ్మకి ఇంత కట్ట పెడితే 450 వచ్చినాయి. మళ్ళీ అప్పటి వరకన్నా రేపటి వరకన్నా పోతే పిండి పట్టించుకొచ్చుకోండి. కనీసం 500 రావా? కోసి ఉన్నావా? బాగా నీకు బరగాసుకాలు అవుతున్నాయా? ఊరికే పోసి అంటారు. అయితే పన్నీరిందా అని మనం కూర్చున్నావు.
నాకేం పని ఉన్నది సేరడానికి గిలాసడని ఉడకబెట్టుకుంటే తెలిపా కారం మిరవ పచ్చడో పాసో వేసుకుంది. నిమ్మలంగానే ఉన్నాయి అందుకనే నిమ్మలంగా కూర్చున్నది. అవును కానీ ఉన్నదానే ఏంటిదే మందే అదేనే మందు. ఏ మంది ఎక్కడిదే? నేను ఎప్పుడన్నా పండుగలకు పబ్బాలకు గిట్టరు ఓడిపోయినాక పట్టేలు కడుపు చల్లకుండా ఇక పట్టే పోషాన్ని ఇంటికి పిలుచుకొని పైతో తమసాబో మామిడి పండ్ల రసం పోతారు కానీ నేను మందు తాగా. రసాలు కాదే పొలాల మందు తీసుకొచ్చిపోయాలి గది కాదే మందు. గది కాదు చెప్పేది ఇంకా ప్రసాదుల భార్య చెప్పినట్టు ఇంటలేదట ఆ పోరికి పెట్టడానికి. ఓగా మందా వెనుకట మూడ కొడుకు అమ్మ ముసలోడు ఉన్నప్పుడు ఆగిండాయే అని పటాతోఫం బాగుండే ఎందరో సంసారాలు నిలబెట్టిండు. ఇసుకపోయే సంసారాలు కాను పోను అన్నల సంసారాలు నిలబెట్టిండు. కానీ నాకు నేర్పమంటే అసలు నేర్పలే మూడ కొడుకు. పొద్దున్నాకంటే చెప్పలేదు కానీ చీకట పడ్డాక చెప్పలేదా నీకు? నీ అన్ని కైతకాల మాటలు నాకు ఎప్పుడు చెప్పలేదే. బతిలాడంగా ఒక్కసారి చెప్పిండు. 2-3 మా ఇచ్చిన కానీ ఇచ్చిన వాడే మేము నీ దగ్గరికి అగడబడ్డ పోసి మేము పుణ్యానికి అడుగుతాను అనుకుంటాను. పైసలు ఇస్తామే ఏ బాగా రోజు రాలే మర్చిపోయినట్టు అయింది. చేసుకో పైసలు ఇస్తాను అంటాను మరి ఆలోచించుకో ఒకసారి. ఆడు నాకు నేర్పురమ్ముండ కొడుపు అంటే నేర్పిండా అని పటాతోపని సాగించుకున్నాడు అన్నవాడు నేర్పిన అయిపో అది అమ్ముకోనని ఇట్లా బతుకుదు సచ్చేదాకా. పైసలు నా ఇస్తో కానీ 200 ఇయ్యరు మరి బాగా కట్టమవుతుంది. నువ్వు ఒక బేరాలు చేయకు కానీ 200 కాదు కానీ 50 రూపాయలు ఇస్తావు. 50 రూపాయలు చల్లగా ఉండదు. పొద్దంతా కాళ్ళన్నో ఎంగ తిరిగితే 450 వచ్చింది. ఈ 50 వస్తే 500 అవుతుంది. రానికాడికి రాయినాయి. ఇగో సరే కానీ మరి అది ఇక్కడ లేదు. చేళ్ళ పన్ను చెరుకల పన్ను ఉంటుంది. అందరు మందులు మాకులు కొడతాను. ఎంకునాడికి వచ్చి కాడికి నూరు తయారు చేస్తే ఇప్పుడు ఏ బండల వల్ల కొడతాను పోయితే పో నడు. ఇవాళ అత్తమని చెప్పినావు తెచ్చిస్తామని చెప్పిన పిల్లగానికి అదేమైనా అవి తయారు చేద్దాం రుబ్బద్దా. అయ్యో ఏ పడిచే పోతావు నువ్వు? సరే నేను ఎత్త పోతే కాలు రెక్కలు గుంజుతున్నాయి. తీసుకొచ్చి పెట్టు మరి మళ్ళీ సరేనా? సరేనే కోసీరు ఉన్నది పిండుకోవాలి. పిండుకుంటావో ఏం చేసుకుంటావో కానీ మర్చిపోకు. మున కొడుకు చచ్చినోడు చచ్చిండు. నాకు నేర్పిన అయిపో ఈ ఈడు కానీ ఇలా ఎవరికన్నా పెట్టుకొని అన్న మలుపుకుందురు సచ్చేదాకా. ఏమైనా నాకు ఎగిరితా ఉన్నది తాళం వేసుకొని వాళ్ళని చూస్తానికి ఇప్పుడు వస్తారు. ఇంటికాడ పంది రద్దారే మా అయింది ఏందే దంపలేదు మరి ఏం కాదా? ఏం కాదు. నేను అక్కలు మొక్కలు కప్పపిచ్చ దాల్చిన కానీ మీరు కూడా దాల్చూరు. ఇగో ఎవరికి తెలియని చెప్పు. నీ ముచ్చట గమ్మతున్నది ఏందే? ఇదేమన్నా నలుగురికి చెప్పడానికి పలారమానే అయితే కానీ దీన్ని ఎట్లా పెట్టు చెప్పవా? సరే కానీ పోతాం మరి ఇక. అయితే మరి కానీ పైసలేవే అవునే పోసి అసలు నాకు ముచ్చట తెలియదు తొందరగా తయారు చేసి ఇచ్చినవేందే? ఏ గట్ట కాదు మా తెలుసు. అప్పుడు ఇప్పుడు ఆయన నిజంగా మా చూసిన కానీ ఆడకట్టోళ్ళు అందరు నా మీద వాడి వెళ్తారా అని. ఇది సంవత్సరాలు నిలబెట్టి ముచ్చెట్టిన కానీ ఏం పేరు వేరే ఇంకా మా పేరు ఎత్తుకపోయింది అన్నట్టు ఏమేమో విట్టిస్తారే మీకు తెలియదా? సరే సరే పైసలు పాసాది ఇయ్యలేదే రేపు తీసుకొచ్చి ఇస్తుంది. ఏ గట్టెట్టుంటది అబ్బా చూడరాదే అప్పటి వరకు ఎటు పోతాను ఇండ్లలో ఉన్నటోళ్ళమే కదా. సరే పోర్రి. ఇక ఇంకా ఈ రక్కల మనవరాలు ఉండదే అడుగు తింటా. సరే వీళ్ళు మందు తెస్తాన్నారు ఇంకా అత్తలేరు కదా. తెత్తరా తీరా అట్టుగానే అన్నారా? కాలుగాలిన పిల్లోలే ఆడిగిడికి తిరుగుతున్నావు. ఇంట్లో పనంతా ఎవడు చేస్తాడు అనుకుంటాను నాడుగో. అయ్యో ఆగరాదే చేత్త కానీ పా చేత్తపా పా కోపడకు. నీ అక్క ఆగే నా చేతులకు వచ్చేదైతే రాని నీ సంగతి ఎట్లా చెప్పాను అట్లా చెప్తా. మిడిసి ఆడుతుంది వాయి. నీ సంగతి చెప్తా. అత్తారు రాస్తుంది రైతు మొత్తం వస్తారు కదా.
నువ్వు ప్రసాద్ దగ్గర పోయి ఇచ్చేసి నేను అక్క దగ్గర పోయి ముచ్చట పెడతా బయటికి రాకుండా సరేనా అక్క ఉన్నావా అబ్బో వదిలే 1000 కళ్ళతో ఎదురు చూస్తానా ఇంటికి వచ్చిరా మంచి పని సరేనా బా సరే వదిలే నీ కళ్ళకు చల్లకుండా అయ్యో పైసలా అయ్యో వదిలే చిల్లర లేవు 500 రూపాయలు ఉంటున్నావు వదిలే నేను ఇంత తీ అపోసుకు నువ్వు పోయిరా పో నువ్వేం బాధపడకు వదిలే పో మరి మర్చిపోకు అయితే పో వదిలే ఏదో నీరు పొలాడు బాధపడతాను నేను తెచ్చిస్తా నువ్వేమో అది కాబట్టి అయితే వదిలే నా దగ్గర పైసలు లేకపోతే పో నువ్వు గిత్త సాయం చేసావు నీ దగ్గర మళ్ళీ పైసలు రాజేస్తారా పో సరే అక్క మరి అప్పటికి పోదాం తయారే ఉండు సరే ఏ అవ్వా ఇక కూరలను అయితే కలిపిన మంచిగా తిన్నది ఈ కాడ నుంచి మనదే రాజ్యం ఇక నేను చెప్పినట్టు ఉంటుంది ఇక పిల్ల ఏం చెప్తా తినాలి ఇక అవునే ప్రసాద్ పైసలు వేయకపోయే కదా చిల్లరలు ఇవ్వన్నాడు చెల్లె ఎంత 500 నోటట అయ్యో మరి ఎట్లనే ఇప్పుడు పోషం వస్తే దానికి ఏం చెప్తాము ఇంకా తను ఉరికొచ్చిందంటే సింగులు పట్టుకొని ఇక మొత్తం మీద దొరుకుతుంది ఏం చెప్పుడు ఏందో మన దగ్గర నా దగ్గర లేవు చిల్లరలు నా దగ్గర కూడా లేవక్క వస్తుంది కదా అది అయ్యో రామ ఏమైనా పైసలు ఇస్తానన్నారు మళ్ళీ మనిషి ఇంటికి వచ్చేదాకా చూస్తారే నీ గురించే చూస్తానమే పొద్దుగాలని అడిగి పెట్టినావు ఇగో ముచ్చట ఏంటంటే పోషవ్వ ప్రసాద్ దగ్గర 500 ఉన్నాయట మనకు వచ్చేదేమో 50 రూపాయలైనాయి 400 చిల్లర ఇస్తే 450 చిల్లర ఇస్తే 50 రూపాయలు ఇస్తాడట మరి ఉన్నాయా నీ దగ్గర మా దగ్గర లేవు ఉంటే తెచ్చిద్దాం ఇక మీకు దొంగతనం ఏమున్నది ఇక నా దగ్గర 450 రూపాయలు ఉన్నాయి నిన్న అవి అప్పాలమ్మంగా మరి లెక్క చూడు ఇక చెప్తాను ఇక అబద్ధమా నేను విత్తే ఇక విత్తా మేము ఇగో పైసా కాడ మంచిగా ఉండాలి లెక్క చూసుకొని నువ్వు నిన్ను నమ్ముతాం కానీ ఇవి ప్రసాద్కి ఇచ్చేసి 500 నోటు తీసుకొచ్చి తీసుకురా నాకు అక్కర ఉన్నదే తీసుకొచ్చి ఇస్తాం ఇప్పుడు అటే పోతాను ఇక సరే పావే నీ అవ్వ కట్టుకున్న మొగన్నను చూడకుండా ఇన్ని రోజులు బట్టి అన్ని పనులు చేపించి ఆట ఆడించుకున్నావు కదా ఇప్పుడు ఉంటుంది అమ్మ నీ సంగతిగా చెప్పినట్టు నేను కాదు అయినది నువ్వు వినాలే అన్ని పనులు నువ్వు చేయాలి ఆగు బిడ్డ ఇన్ని రోజులకు నా రోజులు వచ్చినాయి అబ్బా ఈ రోజు నుంచి నేనే రాజు నేనే మంత్రి పిల్ల నీ సంగతి అవుతుంది ఆగా అబ్బా ఇక నాకేం పని లేదు మంచిగా తింటా పంట ప్రసాద్ బావా ఉన్నారా పిల్ల ఏం సంగతి గిట్లా వచ్చినావు ఓ బాగా జోరు మీద ఉన్నావు ఏందో ముచ్చట ఇక పిల్ల మీరు చేసిన పనికి ఆనందం ఆగుతలేదు ఇగో ఇన్ని రోజులకు నేను మొగోనని గుర్తొచ్చింది ఇక సంబరం చాలు కానీ మరి పైసలు ఇవ్వవా పిల్ల ఎందుకే అదే 500 రూపాయలు ఉంటున్నా చెప్పలే నేను చెప్పినావు కానీ 500 నోటి చిల్లర మేము ఇస్తాం నేను ఆ పోస్ట్ డైరెక్ట్ ఇస్తాను చెప్పిన కదా ఇగో మేము చిల్లర తెచ్చినాం బావా 450 నువ్వు 500 ఇస్తే మేము దాన్ని పట్టుకపోయి ఇస్తావు సరే అట్లయితే నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది ఇగో ఇంట్లో 500 రూపాయలు ఉంటుంది నేను డైరెక్ట్ తీసుకొని ఆ పోస్ట్ చేస్తా 450 రూపాయలు ఇది మరి పైసలు ముచ్చట బావా అది ఏం లే మామూలు వచ్చి అంతది మెత్తగా పిల్ల నా గురించి నీకు తెలియదా నేను ఎసొంటున్నా తెలియదా ఊళ్ళో అందరికి తెలుసు వాళ్ళు వేసోడు మాకెందుకు కానీ పైసలు అయితే దానికి మరి ఇవ్వకపోతే మరి మంచి మా సీక్రెట్ పెడతారు ఇత్తవదిలే నేను అస్సలు మాట తప్పటం కాదు అవ్వతోడు నేను ఇత్తపోరి ఇగో ముచ్చట సంబరాన్ని మమ్మల్ని మర్చిపోయినట్టు నువ్వు ఈ సంబరాన్ని మమ్మల్ని మర్చిపోవు అయ్యో నిన్ను అస్సలు మర్చిపోరాదు బాగా అవుతుంది రావే పిల్ల అన్ని జోకు మాట్లాడుతుంది నేను ఇత్తపోరి 450 ఉన్నాయా ఏదో తుట్టి పెట్టిరా ఉంటే వాళ్ళు అసలు కాలే వారికి ఎందుకు అమ్మయ్యా ఎట్లయితేది మంది అయితే వచ్చింది నా దగ్గర పైసలు ఇవ్వని ముచ్చట వాళ్ళకి తెలియదు వాళ్ళు పైసలు అడిగితే 500 రూపాయలు ఉంటుందని అబద్ధం ఆడిన మీదికెళ్ళి 450 రూపాయలు సంపాదించుకున్నా ఇటు 450 రూపాయలు వచ్చినట్టున్నది నా పిల్లలు నాకు చెప్పిన మాట నేనట్టున్నది ఎవరికి అప్ప పైసలు రూపాయ ఏదే పోసి బార్కో పోసికి సెంటర్ బర్రె కుర్చీ ఆడుతుందా రా ఈ జిట్టు బొమ్మ పెట్టుకున్నవేంద్రా నీ ఫోటో పెట్టుకుంటే ఎవరి ఇంటికి ఇంత అర్థమైన అపార్ట్మెంట్కి ఇంకా ఏదే పోసి జిట్టు బొమ్మ గిట్టు బొమ్మ అంటాను ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుగా కొత్త నువ్వు ఒక్క నన్ను ఆడికనే కొట్టావు నేను ఏం కొడతానో నాకే తెలియదు అయితే వల్ల కనుక పైసలు ఇటు వారే ఏ పైసలే ఏం పైసలా నేను వచ్చా మన్నువాడా ఆ బోడలు వచ్చి నా పొట్టింది రాలేదా 450 రూపాయలు లేనే తెచ్చే చిల్లర్లు ఇవ్వన్నమాట కదా 500 ఇస్తానంటే నాకెందుకు ఇచ్చిరే గాలు నువ్వు ఒకటి
నీ అవన్నీ కేర పని లేక నా ఇంటికి వచ్చి పెడతాను. ఎవరిని బదనం చేద్దాం అనుకుంటున్నావే నువ్వు? నీ బదనంలో వచ్చే పాటలు వాడా నేనేమని బదనం చేస్తారా? నువ్వే నాకు 450 రూపాయలు చిల్లర రేపన్నవాడా? ఆ దొంగ సంవత్సరాలు వచ్చి 450 కొంచెం 500 నోటు ఇస్తారన్నమాట. నువ్వే అడుకోపో అన్నవాళ్ళు నేను తీటవా ఇంటి దాకా నడుచుకుంటా వచ్చిన. నాకు తెలియదు పైసలు లేవు ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు ఎవరికి ఇచ్చినావు వాళ్ళని అడిపోయే. నువ్వైనా నాకు ఇచ్చినావు అనే పోసి నీ యొక్క గుర్తని అక్క ఏంద్రో సర్కస్ అన్నట్టు ఆడుతాను నీ నోట్ల మనవాడా. ఇది నాయనకి ఈ సక్క వారైనా చెప్తానా? మాటకు మాటకు మంచి మాటతో దూరం అవుతారు, మంచి మాటతో దక్క అవుతారు. నన్ను అట్టుగా బంధం చేయకు బిడ్డ. నా పైసలు నాకు వారయ్యా. ఇక పోసి ఎక్కువ తక్కువ మాట్లాడకు. నువ్వు నాకు పైసలు ఇవ్వలేదు. నువ్వు ఎవరికి ఇచ్చినావు వాళ్ళని అడుక్కొని పో. ఇక్కడ లొల్లి పెట్టకు. లేకపోతే నీ సెకండ్ కదా ఊగకూడదాను. నా సిగరెట్ కదా ఊస కొడతానంట. నువ్వు తాత నేను ఏం రాలో కొడతాను నీకే తెలియదు. చూసుకుందాం అక్క మీకు ₹1 ఇస్తానే మీకానే మీదికెళ్ళి 450 రూపాయలు నాకే వచ్చినాయిపో. ఇంకా నీ బర్రెతల పండు వాళ్ళు కావు ఆడుకోవు. నీ మొదటి దినాలు గాను బర్రెకి బర్రున్నాడు కూర్చుంటే కుర్చీ పెట్టుకున్నాడు. ఈ నొట్టం అన్నవాడ. ఆ సౌతులేమో 500 తీసుకొని వేయరు, 450 తీసుకొని వేయరు. 50 రూపాయలు ఇస్తారట. పోసాక చిల్లర్లు ఏమంట అన్న వాళ్ళే నా చెవిటంటే దినాల కానీ దిబ్బరిగాళ్ళకే పెట్టిన ఆ నొట్టిన ఊరలేదు పెట్టి కొట్టే. ఈ బాడకాన్ని అడుగుతానేమో ఆ బోడముండని అడుగుమంటాంది, బోడదాన్ని అడుగుతానేమో బర్రెని అడుగుమంటాంది. ఒక సంవత్సరాలకు మారాలు ఉండేది. ఎవరి తిట్టుడు ఎక్కడ దక్క తెల దక్కపోతాను. దాకా గారెలు కాల్చి ఊళ్ళో కొన్న తిరిగి అమ్ముకుంటే 450 వచ్చినాయి. ప్రసాద్ గాని తలపాండు వాళ్ళగా 450 తీసుకుంటే 500 నోట్లు ఇస్తానన్నాడు. 50 రూపాయలు ఇస్తలేడా, 450 ఇస్తలేడా? నొట్ట మన రొట్టె కట్టడానికి మానవు రాదు. ఎంత సంతోషం అనిపిస్తుంది. నీతోనే తిరిగి తిరిగి శివుడు వస్తాను. కొన్ని మంచి లేప నిన్నానే ఇక నీ సంగతి తెలుస్తుందే. ఇల్లు ఉడవాలే, ఆకిలు ఉడవాలే, బోర్డు దోమాలే, కట్టం తీసుకొచ్చిన అంటాను. కాదే తాగి నిలబడే చూడే గట్టి ఉండాలి. ఇగో ఈ సీపులు అటు పెట్టు, చెంపాల పెట్టు. ఇక బోల్ అవుతుందా? బోల్ అది పెట్టు, పక్కకు పెట్టు. దాని అడుగుతా బోల్ అని మంచిగా ఉన్నావానే. కాళ్ళు బాగా గుంజి పాడైతే కొంచెం పోతావా? అయ్యో నేను ఉన్నా కదండి. బంగారం ఇల్లు బోల్దామివా కాలు కూడా ఎత్తులు కానీ పట్టబాటిలే సుక్కలు చూసుకుంటా పగటి కలలు కంటున్నావా? బోల్దో వినవా, ఇల్లు ఊడ్చినవా, నా కాళ్ళు వచ్చినవా అంటున్నావు. అవన్నీ ఎవడిగెత్తాడు తాత నాడు? అయ్యో ఇదంతా నిజం కాదా? కలనా? నీ సంగతి చెప్తాను. నీ అవ మా మరదలు నువ్వు వదిన కూడా నన్ను మోసం చేసింది. మందు లేదు ఏమి లేదు. చెప్తా నాకే మీ సంగతి చెప్తాను. ఈ 4 గంటల 7 ఉన్నాయి పేర్లు పాడైతుంది కాసేలే. ఏంది బావా ఆంపోత మోసం వచ్చినాడు పోతాను బగ్గ తిన్నావా? నేను బాగానే తిన్నా గానీ మీరేం చేసిర్రు? నాకేం మంది అనిచ్చిర్రు? మేమేం చేసినావు? ఉన్నది తెచ్చిచ్చినావు మందు. నన్ను అమయకుండా చేసి నా ఫీలింగ్స్ తో ఆడుకొని
మీరు పైసలు కొట్టేద్దామని చూసి నా దగ్గర నువ్వు ఎట్లా పెట్టినావో కరెక్ట్ పెట్టినవో పెట్టలేదో బొచ్చడు మందికి అయినాయి పనులు మరి నీకు ఒక్కడికే నేను పెట్టుడు మనాబరే పెట్టినా ఆ మందు పని చేయలే మీ సంగతి దాని సంగతి చెప్తా మీరు రారి రారి మీరు రారి మీరు రారి మీరు రారి మీరు రారి ఆ పోసి సంగతి చెప్తా మీ సంగతి చెప్తా అవేపులు చేసి నా పైసలని గొప్పదాన్ని చూసిరా పోసి సంగతి మీ సంగతి చెప్తా నడు ఏ పుట్టింద్రా ఏమో నా దగ్గరికి వస్తారు పోసి అనుకుంటా. మీరు ముగ్గురు కలిసి నన్ను ఏం చేద్దాం అనుకున్నారే పోసి నా జీవితాంతో ఆడుకున్నారు మీరు ఇక్కడ ఏం మాట్లాడుతా అంటే నా పైసలకు వారాయి. మనం ఇచ్చిందట పని చేయలేదట ఓ ఎగురుతాడు గజ్జలు కట్టుకొని ఎందుకే ఏం మంది ఇచ్చినావే మరి నేను మంచిదే ఇచ్చిన కానీ నీకేం రోగం పుట్టిందిరా నువ్వు ఎంత పెట్టి ఇచ్చినావురా నేను ఇట్లా మన్నువాడా నేను ఎవరికి ఇయ్యని దాన్ని ఏదో పోరని సంసారం చక్కబడాలా అని కలిసి ఉండాలని ఇస్తే ఇంకా మళ్ళీ నన్ను తిడతాను నావురా. ఏ పోసియే అట్టిగా నావిన బదనం పెట్టకు వీళ్ళిద్దరు ఏం పెట్టువన్నారో ఎల్ల పెట్టువన్నారో అల్ల పెట్టే పెట్టినా ఎక్కువ నక్కలు వేసి అనుకో మిమ్మల్ని ముగ్గురిని నరికి బొంద పెడతా నా గురించి మీకు తెలియదు బిడ్డ ఏమనుకుంటారో నన్ను ఎందుకు నరుకుతావురా ఎవరి గంట ఎవరి పిండవురా నేను మూలకు ఉన్న దాన్ని పెట్టు అన్నవదే పోరని సంసారం పక్కవాడ అని పెట్టించిన ఈ మునకోడు కాదు నువ్వు ఎండ్రగలిపి పెట్టినవురా అది తినాలి కాదు వీళ్ళిద్దరు చికెన్లో కలిసి పెట్టుకున్నారు అంతే నేను కూడా చికెన్లనే పెట్టిండే అది కూరల నారలు పెట్టేది కాదే ఎండిపోయిన రానా పెట్టాలి. అమ్మా దొరికిర్రు దొంగలు ఇప్పుడు చికెన్లో పెట్టేది కాదు అనడుతోనే నాకు డౌట్ వచ్చింది అది నిజంగా మంది కాదు నా దగ్గర పైసలు కొట్టేద్దామని చేసి కదా నేను పైసలు అయ్యో నా పైసలు అన్న వాళ్ళు అది ఖర్చింది 450 అంటే 50 ఎక్కుంటామని నాయన్ని రాత్రి దాకా పొద్దున దాకా గారెలు చేసి రోడ్ పని నడుముకొని బతుకుతేనని నా 400 నాయనాక నీరా 450 దినాలకు పెట్టుకొని ముసలి 450 రూపాయలు ఇచ్చేసాయి మరి ఇచ్చిరా అట్లా దాని పైసలు దానికి ఒక్క రూపాయి కూడా వచ్చిన బాటోడున్నావు కాదురా నా సొమ్ము నీకు ఇప్పుడు కాదురా నా 450 నాయనకు చక్కగా వారే మునకొడుక ఇగో పోసి మీ ఇద్దరికి కూడా చెప్తానా నాకు మీరు ఇచ్చిన మందు పని చేయలేదు కాబట్టి ఈ 450 రూపాయలు ఇట్లకి వెళ్ళి రూపాయి కూడా మీకు ఇయ్య మీరు ఏం చేసుకుంటారో చేసుకోవాలి ఎక్కువ తక్కువ మాట్లాడినాం అందుకో ఈ మందు పని చేయనందుకు నీ బొక్కలు వెళ్తాయి పోసి నేను వస్తే మందు వాడా ఎవరి సొమ్మంది ఇంటావురా నా 450 సౌతులాల నిలబడి చూస్తారు బొమ్మలో చెప్పు రెయ్యి చీర్తి ఇద్దరు వెళ్తారు ఈయనకి నాకంటే వద్దు ప్రసాద్ బాబా ఇను అక్క దీని అంతటి కారణం ఎవరో కాదు ఎవరో తెలుసు కదా అయ్యో ఇంకొకసారి చెయ్యాలి కానీ నీకు సంగతి చెప్తాం అయ్యో ఎన్ని వేరే సంగతి నాకిట్టకెళ్ళి పోతావు కదా అమ్మలాడి అప్పుడు నీ సంగతి చెప్తా పో ఇలా బొందలు పెట్టా పట్టి సాగుతున్న బోడ సాగుతి నా ఇంటికి వస్తే ఏదో 200 వస్తాయని ఆశతోటి నేను ఇంత మందాన్ని తయారు చేసిస్తే 200 పోయి కనీసం 50 వస్తాయి అనుకుంటే ఆ 50 రూపాయలు చల్లకుండా 50 రూపాయలు రాలే మళ్ళీ మీదికి వెళ్ళి నాకే దెబ్బలు పడ్డాయి ఉన్న పైసలన్నీ బాగారు పంది తినాలి కాదు 450 పండగ పండ 450 దెబ్బల పాలైతే ఒట్ల పండు కూడా ఇంకోసారి కిసొంటి తుత్త ముచ్చట్టు మాట్లాడద్దు నాకు మానం వచ్చిందమ్మా. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ఆర్ పల్లె టీవీ. ఎట్లుంది మా వీడియో మంచిగా ఉందా? మరి ఇంకేంటి ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే మిమ్మల్ని ఆనందపరచడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము. మరి అలాగే ఇలాంటి మంచి మంచి నవ్వించే వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ముచ్చట ఫ్రెండ్స్, ఇట్లాంటి మందులు ఇస్తాం ఆకులు ఇస్తాం అని 3 ముచ్చట్ల మాటలు చెప్తే ఎవ్వరి మాటలు నమ్మద్దు. భార్య అయినా భర్త అయినా ప్రేమతో మార్చండి, లేకుంటే దీనిలాగా పొట్టు తనులు అయితే ఓకేనా. పక్కన గంట గట్టి కొట్టండి. సకినాలు పోయాలి.